హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. అది క్వాడ్ స్పీకర్స్ అయితే యూస్ చేసుకొని, క్వాడ్ అంటే 4 స్పీకర్స్ అయితే యూస్ చేసుకొని తయారు చేయబోతున్నాం అనమాట. కాంపాక్ట్ సైజ్లో మీరు ఫ్రంట్లో 2 పెట్టాను అండ్ అప్ ఫైరింగ్లో 2 పెట్టాను అనమాట. అంటే మనకి పైన వోకల్స్ కానీ అండ్ బ్యాస్ కానీ అవంతా చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. నేను యూస్ చేస్తున్న స్పీకర్స్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఇవి, కాబట్టి మనకి మంచి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ట్రబుల్ కానివ్వండి, బేస్ కానివ్వండి, అవన్నీ నీట్గా అయితే వస్తుంది అనమాట. మనం మంచి యాంప్లిఫై కానీ యూజ్ చేయగలిగామంటే. సో ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ బ్లూటూత్ స్పీకర్ని ఎలా తయారు చేసుకోవచ్చు అండ్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే చూద్దాం. నేను 4 స్పీకర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి 4 ఫుల్ రేంజ్ స్పీకర్స్. మీరు చూడొచ్చు 2 చిన్నవి అండ్ 2 పెద్దవి అయితే తీసుకున్నాను. అండ్ మన స్పీకర్కి కేసింగ్ కావాలి కాబట్టి నేను పీవీసీ షీట్స్ అయితే ఈ విధంగా బెండ్ చేసి నేను ఫ్రేమ్ అయితే తయారు చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొచ్చేసాను అనమాట. స్పీకర్స్ మౌంట్ చేసుకోవడానికి ప్రాపర్గా శాండ్ కూడా చేసుకొచ్చేసాను. మీరు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందన్నమాట శాండ్ చేసిన తర్వాత. ఈ బ్లూటూత్ స్పీకర్కి మనకి ఒక యాంప్లిఫైర్ అయితే కావాలి, అది మంచి క్వాలిటీది అయితే కావాలన్నమాట. మనకి ఈ 2 యూజ్ చేసామంటే మనకి కంపల్సరీగా మనకి ఇంకో ఎక్స్టర్నల్ ఒక బ్లూటూత్ రిసీవర్ అయితే కావాలి. బట్ ఈ మాడ్యూల్ యూజ్ చేసామంటే మనకి ఇందులోనే ఇన్బిల్ట్ బ్లూటూత్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఈ మాడ్యూల్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ దీనికి పవర్ ఇవ్వడానికి అయితే నేను 3 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను అనమాట. 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకున్నాము. దానికోసం అయితే ఒక BMS కూడా తీసుకున్నాను 20 amps. అండ్ చూడొచ్చు DC పిన్ అయితే తీసుకున్నాను అనమాట ఛార్జ్ చేసుకోవడానికి అండ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే తీసుకున్నాను. ఇవి మనకి మెయిన్గా కావాల్సిన కాంపోనెంట్స్ అయితే. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే స్పీకర్స్ అన్నిటికీ వైర్స్ అయితే యాడ్ చేసుకుంటాను. సో దట్ మనం మౌంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను స్పీకర్స్కి అన్నిటికైతే వైర్స్ అయితే యాడ్ చేసుకుంటాను. చూడొచ్చు 4 స్పీకర్స్కి నీట్గా పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మన ఫ్రంట్ ప్యానల్ ఉంది, దానికైతే స్పీకర్స్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. సో దట్ మనకి 0 లీకేజ్ అయితే ఉంటుంది అనమాట, ఎయిర్ లీకేజ్ అయితే. సో దట్ మనకి మంచి సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. చూడొచ్చు నీట్గా గ్లూ అయితే వేసి 4 స్పీకర్స్ని అంటించేస్తాను. టాప్లో 2 స్పీకర్స్ని అండ్ ఫ్రంట్ ప్యానల్కి 2 స్పీకర్స్ని అయితే అంటించేస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మన స్పీకర్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ ప్యానల్వి, వాటిని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను లోపలికి. చూడొచ్చు నీట్గా అయితే ఇన్సర్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ అయితే ప్రాపర్గా అలైన్ చేసుకుంటున్నాను. వన్స్ అలైన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు ఫ్రంట్లో ఎంత నీట్గా ఉందో. ఫెవిక్విక్ అయితే వేసి అంటించేసుకుంటాను. 0 గ్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు లోపల లైట్ లీక్స్ ఏం లేవు. మీరు చూడొచ్చు లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి ఒక ఆన్ ఆఫ్ స్విచ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా టాప్లో అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే కట్అవుట్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే DC పిన్ కూడా కట్అవుట్స్ అయితే చేసుకుంటాను. చూడొచ్చు మనకి ఇప్పుడు DC పిన్కి అండ్ స్విచ్కి అయితే వైర్స్ అయితే యాడ్ చేసుకుందాము. చూడొచ్చు నేను 2 వైర్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట స్విచ్కి. ఇప్పుడు స్విచ్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను నేను. వన్స్ వైర్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకుని స్విచ్ని అయితే పర్ఫెక్ట్గా అయితే మౌంట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోతుంది అనమాట ఇందులోకి. అండ్ ఇంకా సేమ్ అలానే DC పిన్ కూడా నేను పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా మౌంట్ చేసుకున్నాను. చూడొచ్చు స్క్రూస్ అయితే టైట్ చేసేసుకొని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పీకర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే రైట్ సైడ్ ఉన్న 2 స్పీకర్స్ని ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే సేమ్గా కంబైన్ చేసుకుంటున్నాను. సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పీకర్స్ కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే కంబైన్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా మనకి పవర్ ఇవ్వడానికి ఒక 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ కావాలి కాబట్టి నేను 3 బ్యాటరీస్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకొని టేప్ వేసుకున్నాను అనమాట. అండ్ మన BMSని డబల్ సైడ్ టేప్ అయితే వేసి స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం సిరీస్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. నేను ఈ 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్స్ క్రియేట్ చేసుకోవడం అసలు మన ఛానల్లో చాలా ఉన్నాయి కాబట్టి నేను అంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు BMSకి అయితే కనెక్ట్ చేసుకుందాం మనము. చూడొచ్చు నేను నెగిటివ్ వైర్ అయితే కనెక్ట్ చేశాను అండ్ 4.2 వోల్ట్ వైర్ కనెక్ట్ చేశాను. అండ్ సెకండ్ బ్యాటరీకి 8.4 వోల్ట్ కదా అక్కడ కనెక్ట్ చేశాను. అండ్ ఫైనల్గా 12.6 వోల్ట్ది కనెక్ట్ చేశాను అనమాట. అండ్ వోల్టేజెస్ అన్నీ చెక్ చేస్తున్నాను. చూడొచ్చు మనకి ప్రాపర్గా 11.68 వోల్ట్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి DC పిన్ దగ్గర పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఉన్నాయి చూసారా, వాటిని అయితే డైరెక్ట్గా BMSకి అయితే కనెక్ట్ చేసుకున్నాం. సో దట్ మనం డైరెక్ట్గా ఛార్జ్ చేయొచ్చు అనమాట ఈ బ్యాటరీస్ని అయితే. అండ్ స్విచ్ దగ్గర వైర్స్ యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఒకటి నేను DC పిన్ దగ్గర అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎయిదర్ BMS దగ్గర అవుట్పుట్ టర్మినల్ ఉంది కదా అక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ నేను DC పిన్ దగ్గర అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన యాంప్లిఫైర్ అయితే తీసుకుందాం. యాంప్లిఫైర్ తీసుకొని మన వైర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్పీకర్ వైర్స్ అన్ని కంబైన్ చేసుకున్నాం కదా, ఈచ్ 2 స్పీకర్స్ వైర్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్గా కనెక్ట్ చేసుకున్నాం కదా, వాటిలన్నిటిని మనం ఇక్కడ రైట్ ఛానల్కి లెఫ్ట్ ఛానల్కి అయితే వైర్స్ అన్ని కనెక్ట్ చేసుకొని స్క్రూస్ అయితే టైట్ చేస్తున్నాను నేను.
అండ్ స్విచ్కి ఆపోజిట్ సైడ్లో ఇంకొక వైర్ ఉంది కదా, దానికైతే మన యాంప్లిఫైర్కి అయితే కనెక్ట్ చేసుకున్నాం. సో దట్ మనకి స్విచ్ ఆన్ చేయగానే మనకి యాంప్లిఫైర్కి అయితే పవర్ వెళ్తుంది అనమాట. అండ్ ఇంకా నెగిటివ్ వైర్కి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఒక వైర్ అయితే ఎక్స్ట్రాగా తీసుకొని నెగిటివ్ వైర్ని నేను నెగిటివ్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకున్నాను యాంప్లిఫైర్కి. దాన్ని అయితే మనం డైరెక్ట్గా బిఎంఎస్ దగ్గర ఏదైనా కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే డీసీ పిన్ దగ్గర కనెక్ట్ చేయొచ్చు. మనకి ఇది వైర్ పొడుగ్గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే బిఎంఎస్ దగ్గర అయితే కనెక్ట్ చేస్తాను. సో ఇవి కనెక్షన్స్ అయితే మనకి మొత్తానికి కనెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. నేను బిఎంఎస్ కనెక్షన్స్ అన్నీ కవర్ చేస్తూ టేప్ అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మన యాంప్లిఫైర్ ఉంది కదా, దాన్ని అయితే డబుల్ సైడ్ టేప్ వేసి స్పీకర్కి ఈ విధంగా సెక్యూర్గా స్ట్రాంగ్ అయితే అంటించేసాను. అండ్ సేమ్ అలానే మన బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, దానికి కూడా డబుల్ సైడెడ్ టేప్ అయితే యాడ్ చేసుకొని ఫ్రేమ్లకు అయితే స్ట్రాంగ్గా అంటించేస్తున్నాను. ఎలాంటి మూమెంట్ ఏం లేకుండా స్ట్రాంగ్ అయితే అంటించేస్తున్నాను నేను. చూడొచ్చు ఈ విధంగా నీట్గా అయితే అంటించేసాను అనమాట అన్నీ. ఇంకా మనకి ఫైనల్గా బ్యాక్ ప్యానల్ ఉంది కదా, దాన్ని అయితే క్లోజ్ చేసేసుకోవడమే. చూడొచ్చు నేను ప్రాపర్గా అలైన్ అయితే చేసుకొని ఫెవిక్విక్ అయితే ఫుల్గా వేసి అంటించేసుకుంటున్నాను. నేను మ్యాక్సిమం 0 గ్యాప్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. మనకి ఎలాంటి ఎయిర్ లీకేజ్ అయ్యేకి ఛాన్స్ లేకుండా నీట్గా అయితే మెయింటైన్ చేశాను. అండ్ అలాగే నేను నీట్గా శాండ్ చేసి మొత్తం నేను మాస్కింగ్ టేప్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం దీనికి స్ప్రే పెయింట్ అయితే చేసుకొచ్చేద్దాము. నీట్గా శాండ్ చేసి అయితే నేను స్ప్రే పెయింట్ చేసుకొచ్చేస్తాను దీనికి. చూడొచ్చు నేను సిల్వర్ కలర్ అయితే కొట్టాను అనమాట మన బ్లూటూత్ స్పీకర్కి. చాలా నీట్గా అయితే వచ్చింది మనకి అవుట్పుట్ అయితే. ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి బ్లాక్ కలర్ స్పీకర్స్కి అండ్ ఆ సిల్వర్ కలర్కి చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని టెస్ట్ చేద్దాము. నేను ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తాను అనమాట. వన్స్ ఆన్ చేయగానే మన మొబైల్లో బ్లూటూత్కి అయితే కనెక్ట్ అయిపోద్ది అనమాట. ప్రీవియస్గా కనెక్ట్ చేసి ఉంటే, లేదనుకుంటే జస్ట్ మీరు పేర్ చేశారంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది అనమాట. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. మీరే వినండి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా వోల్టేజ్ రెగ్యులేటర్స్ గురించి అయితే చూడబోతున్నాం అనమాట. అంటే డీటెయిలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అండ్ పొటెన్షియల్ మీటర్స్ ఏ విధంగా తిప్పితే వోల్టేజ్ అడ్జస్ట్ అవుతుంది. అండ్ బిగినర్స్కి కంప్లీట్గా ఐడియా లేని వాళ్ళకైతే 12 వోల్ట్ ఎల్ఈడీస్ అలాంటివి పవర్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా 4.7 వోల్ట్స్ 4.2 వోల్ట్స్ ఇచ్చి మనం డైరెక్ట్గా 12 వోల్ట్కి అయితే అప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది అండ్ అలాగే మన 12 వోల్ట్ బ్యాటరీ ఉంది, దాన్ని తీసుకున్నాను. మనకి చూడొచ్చు ఇందులో బ్యాటరీలో అయితే మనకి 12.3 వోల్ట్స్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా దీని కంప్లీట్ టెస్టింగ్ అవన్నీ నేను నీట్గా అయితే చూపించాను మీకు. దీన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అని ప్రాపర్గా అయితే చూపించాను అనుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే సౌండ్ క్వాలిటీ కూడా మీరు విన్నారు కదా, చాలా బాగా వస్తుంది అనమాట. చాలా బేస్ అయితే వస్తుంది. మనం యూస్ చేసిన 4 స్పీకర్స్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ కాబట్టి మనకి బేస్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా అయింది అనమాట సౌండ్ అవుట్పుట్ అయితే. అండ్ మనం యూస్ చేస్తున్న యాంప్లిఫైర్ చాలా పవర్ఫుల్ యాంప్లిఫైర్ అనమాట. మనకి బ్లూటూత్ ఇన్బిల్డ్తో సహా వస్తుంది కాబట్టి మనకి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అందులోంచి మనకి లాస్లెస్ MP3 అయితే డీకోడ్ చేయగలుగుతుంది కాబట్టి మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇంతే గాయ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.